రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ పారిశ్రామిక వాడలో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. షాద్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ డిపిఓ ముజ్వల మాట్లాడుతూ నందిగామ పారిశ్రామిక వాడలో ఒక చిన్న కిరాణా షాప్ కోటాలో 2.5 కిలోల గంజాయితో పాటు 9 కిలోల గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం వచ్చినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఎక్సైజ్ సిఐ శేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా గంజాయి అమ్ముతున్న బీహార్కు చెందిన పింటూ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు కళాశాలల్లో గంజాయి సేవిస్తే కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిన్న అనగా 4th జూలై 2025 నైట్ 9 o'clock రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్సైజ్ టీమ్ షాద్నగర్ వాళ్ళు నందిగామ విలేజ్ ఒక కిరాణా షాప్ కమ్ హోటల్ లాగా నడుపుతున్నాడు పింటూ సింగ్ అని. ఆయన కిరాణా షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా 2 కిలోల గాంజా ప్లస్ 9 కిలోల చాక్లెట్స్ గాంజా చాక్లెట్స్ రూపంలో 40 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. పర్సన్ పింటూ సింగ్ వచ్చి బీహార్ నేటివ్ ఆఫ్ బీహార్. ఇక్కడ చిన్న చితక పని చేసుకుంటూ కిరాణా షాప్ అమ్ముకుంటూ కిరాణా షాప్లో అక్కడ నుండే బీహార్ నుంచే సోర్స్ చేసుకుంటూ గాంజా నీడీ పీపుల్కి అమ్ముతున్నాడు. అరెస్ట్ చేయడం జరిగింది.